తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడులో ఏళ్ల తరబడి ఇళ్ల మధ్యలో మురుగునీరు ప్రవహిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన తయారైంది తిరుపతి నగరపాలక సంస్థ శానిటరీ అధికారుల పనితీరు. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దామినేడులో సంవత్సరాల తరబడి మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్ల మధ్యలో డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ నివాసితులను తీవ్ర ఇక్కట్లు పాలు చేస్తోంది. దీనికి తోడు సెప్టిక్ ట్యాంకుల నీరు కూడా రోడ్లపై ప్రవహిస్తుండటంతో తీవ్ర దుర్గంధం మధ్య జీవనం సాగించవలసి వస్తుందని, ఇటువంటి దుర్భర జీవితం గడుపుతున్న తాము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇళ్ల మధ్యలో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లుతూ ఉండటంతో క్రిమికీటకాలకు, విషపురుగులకు, పందులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దీనికి తోడు నిత్యం ఆ ప్రాంతంలో మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానిక ప్రజలు నిత్యం అనారోగ్య బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారు. సంవత్సరాల తరబడి ఇక్కడ నివసిస్తున్న తమని ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యను పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి రోడ్లు, త్రాగునీరు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలనైనా కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అసలు ఏ గవర్నమెంట్ పట్టించుకునేదే లేదు. రోడ్లు లేవు, సెప్టిక్ ట్యాంకులు అంతా ఓపెన్ అయ్యి మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తుంది. పందులంతా బొల్లాడి రాత్రులంతా దోమలు ఫుల్గా వచ్చేసి విపరీతంగా కుట్టిచేస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా ఎక్కువ వస్తాయి, టైఫాయిడ్ అన్ని రోగాలన్నీ వస్తాయి. పాపము ఆడ పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లకాయలు ఉండేది, ఇంకా పెద్దవాళ్ళు ఉండేది. మొత్తం చూసిన ఏ రోడ్డు బాగాలేదు ఇక్కడ దామినేడులో. 6 సంవత్సరాల నుంచి ఇదే సమస్య. మేము ఎక్కడో పార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇళ్ళలోకి రావాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లంగా ఉంది, ఘోరంగా ఉంది. ఇక్కడ ఏముంది చూడండి, ఎంత గలీజు. నైట్ అయితే దోమలు వచ్చేస్తాయి, పిల్లలు ఉండేది. ఈ మారిగా ఉంటే సౌకర్యం లేదు. అందరూ మాత్రం వస్తారు పోతారు, వాళ్ళ అవసరాలు చూసుకుంటారు. ఇక్కడ ఎవరు పెద్దలు ఉండి చేసేది ఏం లే. ఈ మారి పిల్లకాయలు ఉండి దోమలు వచ్చేసి సొంత ఇళ్ళల్లో ఉండాలంటే కూడా కష్టంగా ఉంది. ఇళ్ళల్లో ఉండాలా ఉండకూడదో కూడా మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళకి అంతేనా, ఎవరు స్పందించరా? ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ మట్టి వేయటమో ఏదో చేయటమో, దోమలు లేకుండా మేము ఏం అడుగుతున్నాం? డబ్బులు ఏమన్నా అడుగుతున్నామా? ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ గలీజ్ లేకుండా కొంచెం నీట్గా చేయమనేసి కదా అడుగుతున్నాం మేము. ఏ అధికార నాయకులు కూడా, ఏ రాజకీయం వచ్చినా మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మా పరిస్థితులు ఎట్లా ఇక్కడ?